ఇది చెప్పేదానికంటే ముందు హైదరాబాదు సంక్షేమ హాస్టల్ల స్టోరీ ఏందని తెలిస్తే కొంత అర్థమవుతుంది. కాబట్టి దానికి ముందు ఏం జరిగిందని నేను చెప్పిన తర్వాత కాచిగూడ కాంప్లెక్స్ హాస్టల్ గురించి చెప్పదలుచుకున్నా. మా సంక్షేమ హాస్టళ్లలో నేను కూడా హైదరాబాదులో 98 నుంచి హాస్టల్లో ఉంటూ అనేక పరిస్థితులను గమనించడం జరిగింది. అవి గమనిస్తూ మనందరికీ తెలిసిన విషయమే హాస్టల్స్ అంటే గురుకులాలు ఒక టైపు, తర్వాత ప్రీ మెట్రిక్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఒక టైపు, ఇంటర్ నుంచి పీజీ అదర్ కోర్సులకు ఇంకొక టైపు, ఇట్లా 3 రకాల షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్స్ ఉన్నాయండి. ఇందులో చిన్నపిల్లల దాంట్లో 1 to 10th వరకు కొన్ని స్పెషలిటీస్ ఉండేవి. కాలేజ్ హాస్టల్స్ ఇంటర్ నుంచి పీజీ వరకు ఎలాంటి స్పెషలిటీస్ ఉన్నాయి అనేటివి మేము ఇక్కడనే 98 నుంచి ఉంటున్న హాస్టల్లో చూసిన పరిస్థితుల వల్ల మేము దానికోసం మా బాధలను, వాటిలో ఉన్న సమస్యలను మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మేము రిప్రజెంటేషన్లు ఇస్తూ మా సమస్యలు మేము ఇస్తూ వస్తున్న క్రమంలో అంతిమంగా కాచిగూడ స్టోరీ మీకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు అని అంటే కాచిగూడ స్టోరీ చెప్పేదానికంటే ముందు ఈ స్టోరీ చెప్తే అది అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణలో హాస్టల్లో, కాలేజ్ హాస్టల్లో ఎలాంటి స్పెషలిటీస్ లేవు. ఓన్లీ హాస్టల్ ఇచ్చి మేము ఊళ్ళ నుంచి బియ్యం తెచ్చుకొని వండుకొని తినిపోయేది. అక్కడక్కడ కొన్ని హాస్టల్లో ఎవరైనా క్యాటరింగ్ పెట్టుకొని కొన్ని ఏరియాలో హాస్టల్ నడిపించుకునేది. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాత్రం ఇంటర్ నుంచి పీజీ అదర్ ఉన్న హాస్టల్, కాలేజ్ హాస్టల్ షెడ్యూల్ దాంట్లో ఎలాంటి స్పెషలిటీస్ లేకుండేటివి. దానికోసం మేము 2005, 6, 7, 8, 11, 12 ఇట్లా 13, 15 అట్లా మా సీనియర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మా యొక్క సమస్యలను చెప్పడం జరిగింది. 2011, 12 13 అదేవిధంగా 2011, 12 ముందు నియర్ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి హాస్టల్ సమస్యలు 2012 సంవత్సరంలో ఆయనతోనే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. తర్వాత హాస్టళ్లలో తెలంగాణ మూమెంట్ వలన హాస్టల్లో ఫుడ్ ఉంటే మాకు జాబులు కొట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోన అప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ కోసం ఫైట్ చేయడం జరిగింది. వీటన్నిటి కోసం, ఆ ఫుడ్ కోసమే మా సీనియర్స్ దగ్గరికి ఎక్కడెక్కడో అన్ని రకాలుగా మేము మీటింగ్లు పెట్టుకొని అప్పుడే హాస్టల్లో కోచింగ్ పెట్టాలి, కోచింగ్ పెడితే పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతోన ఆ రకంగా మేము 2011లోనే ఒక లెటర్ రాసుకున్నాం. తర్వాత 12, 11, 13 కూడా మేము మా సీనియర్స్ పిలిపించి 13 సీనియర్స్ అందరు పిలిపించి ఆ 13లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు సప్లాన్ అనే స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఆ సప్లాన్ అనే స్కీమ్ను కూడా మేమేం చేయడం, మా హాస్టళ్ళల్లో దాని గురించి ప్రోగ్రామ్ను చేసి తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ సప్లాన్ అనే స్కీమ్ మా హాస్టల్లో మేము ప్రోగ్రాం పెట్టుకుంటే 13లో డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ వచ్చి సప్లాన్ గురించి వివరిస్తూ వాళ్ళు కావాల్సిన యాక్టివిటీస్ చేసుకొని పోవడం జరిగింది. ఆ రకంగా మేము 2013 వరకు మా పోరాటం మెస్ కోసం. మెస్ అంటే కాలేజ్ హాస్టల్లో మెస్ లేదు, దానివలన మేము మెస్ కోసము అంతకుముందే ఇన్ని లెటర్లు ప్రభుత్వం తెలంగాణ రాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని 2013-14లో మా హాస్టల్కి పిలిపించి మీటింగ్ పెట్టించుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అప్పుడున్న ఆఫీసర్లలో గొప్ప ఆఫీసర్ ఉంటారు కదా అని మేము ఆ రకంగా వాళ్ళని పిలిపించుకొని పెట్టుకోవడం జరిగింది. అట్లా అనేక మందికి లెటర్లు ఇస్తూ ఆ సంవత్సరం ఇన్ని లెటర్లు సెక్రటరేట్కి వెళ్ళి సెక్రటరేట్లో కూడా 2015-2 ఆ రోజు సెక్రటరేట్కి వెళ్ళి ఈటల రాజేందర్ గారి దగ్గర అన్ని హాస్టళ్ళ విద్యార్థులమంతా కలిసి మేము పోరాటం చేసుకొని సంక్షేమ హాస్టళ్ళు అందరం యూనిటీగా ఏర్పడి
సెక్రటరీకి అప్పటికి తెలంగాణ ఏర్పడ్డాక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేరు, మాకు ఈటెల రాజేందరు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రైమన్ పీటరు, తర్వాత అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పిడమర్తి రవణ, వీళ్ళందరి సమక్షంలో హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న అందరం వెళ్ళి ఒక 500-600 మంది వెళ్ళి మేమంతా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని, అయ్యా మా హాస్టళ్లలో మాకు సమస్యలు ఉన్నాయి, మా బాధలు ఇవి, మాకు మెస్ లేదు, ఈ సమాజంలో మాకు కాలేజ్ హాస్టల్ మెస్ లేకపోవడం చాలా బాధాకరం, మేము ఊళ్ళ నుంచి వచ్చి వండుకొని తినిపోతున్నామని ఆ రోజు ఆ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. అలా ప్రతిసారి ఇవన్నీ ఇస్తూ చెప్తూ తర్వాత రైమన్ పీటర్ గారిని తర్వాతకు ఈటెల రాజేందర్ గారిని హాస్టల్కు రప్పించడం జరిగింది. వాళ్ళని హాస్టల్కి రప్పిస్తూ మా సమస్యలు వాళ్ళకి చెప్తూ అనేక ఇష్యూలు, చాలా హాస్టల్ మూతపడ్డాయి. ఇప్పుడు కాచిగూడ నింబోలి అడ్డ కానీ బోలక్పూర్ గర్ల్స్ హాస్టల్ కానీ ఇవన్నిటిని కూడా మేము 2015లోనే వచ్చిన మొదటి గవర్నమెంట్లోనే వాళ్ళకు మేము చూపించడం జరిగింది. తీసుకొచ్చి ప్రతి అణువున వాళ్ళకు సమస్యను వాళ్ళకు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా నింబోలి అడ్డ, తర్వాత ఎంజే మార్కెట్ హాస్టల్, సైదాబాదు, బోలక్పూర్ గర్ల్స్ హాస్టల్, ఇట్లా ప్రతి హాస్టల్ దగ్గరికి వాళ్ళని మేము తిప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళందరూ అప్పుడు వచ్చిన వాళ్ళవి. తర్వాతకు ఇదంతా జరిగిన తర్వాతకు మా కాలేజ్ హాస్టళ్లకు మెస్ లేదు, జీవో లేదు, ఏమీ లేదు. ఆ రోజు ఈటెల రాజేందర్ గారి దగ్గర ఇష్యూ జరిగిన తర్వాత తక్షణమే ఒక ఆర్డర్ ఇచ్చి సన్న రైస్ నువ్వు మా కాలేజ్ హాస్టల్లో నింబోలి హడ్డలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఆర్గనైజేషన్ ఇన్విటేషన్, ఆ గవర్నమెంట్కు మా ఆర్గనైజేషన్ ఇన్విటేషన్, మేము వాళ్ళని పిలిపించుకొని సన్న రైస్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాచిగూడ నింబోలి హడ్డలో ఆ రోజు ఇనాగ్రేషన్కి ఈటెల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, తర్వాత జోగు రామన్న, ఇట్లా వీళ్ళందరూ కూడా కాచిగూడ నింబోలి హడ్డకు వచ్చి మెస్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాని తర్వాతకు నింబోలి హడ్డలో ఎప్పుడూ లేని హిస్టరికల్గా సన్న రైస్తోన నింబోలి హడ్డలో మనం మెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా వీళ్ళందరూ కూడా మినిస్టర్లు ఆ రోజు రావడం, అప్పటి నుంచి మా కాలేజ్ హాస్టల్లో మంచి స్పెషలిటీస్ రావడం స్టార్ట్ అయింది. ఇట్లా అన్నిసార్లు లెటర్లు ఇస్తూ తర్వాతకు హాస్టళ్ళు మళ్ళీ మాకున్న సమస్య ఏంటంటే హాస్టళ్ళు మెస్ స్టార్ట్ అయింది. మెస్ స్టార్ట్ అయినాక హాస్టల్ లేకపోవడంతోన కొత్త హాస్టల్ ఏర్పాటు చేసుకోవడం కోసం తర్వాతకు దానికి కావాల్సిన ఒక జీవో కావాలి. ఆ జీవో కోసం మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి గారు అప్పుడు మినిస్టర్ వచ్చిండు. మినిస్టర్ వచ్చినాక ఈ కాలేజ్ హాస్టల్ చరిత్రలోనే స్టూడెంట్స్ కావాల్సిన స్పెషలిటీస్ కోసం మళ్ళీ ఒక జీవోను ఆ రోజు మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ జీవోను కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ జీవోనే 49. దాని ప్రకారంగానే ఇప్పుడు ప్రస్తుతం హాస్టల్లో నడుస్తున్న ప్రతిదంటే మీకు అందరు తెలిసి ఉంటుంది. ఇక్కడ రెఫరెన్స్ ఉంటుంది కదా, ఏ రెఫరెన్స్ ఉందంటే ఇదే మొదటి రెఫరెన్స్. దీని ప్రకారంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజ్ హాస్టళ్లలో అన్ని స్పెషలిటీస్ ఏర్పడడానికి ఈ జీవో మాకు ఉపయోగపడేది. తర్వాత అట్లా అందరితోన పిడమర్తి రవితోన హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. గట్కేసర్ తర్వాత మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి అప్పుడున్న అందరితోన ఓపెన్ చేయడం జరిగింది. మేడ్చల్ ఈసీఎల్లో మల్లారెడ్డి తర్వాత అక్కడ మినిస్టర్ వాళ్ళతోనే ఓపెన్ చేయడం జరిగింది. ఉప్పల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్లో మేము ఇచ్చిన లెటర్స్. ఆ తర్వాతకు సెకండ్ సారి గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఇవన్నీ కూడా మేము ఎరోల సీనన్నను తీసుకెళ్ళి దిల్సునగర్ హాస్టల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఆ దిల్సునగర్ హాస్టల్ తర్వాత దిల్సునగర్లోనే మళ్ళీ స్టడీ సర్కిల్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎస్సీ విద్యార్థులందరూ కూడా సిటీకి వచ్చినప్పుడు స్టడీ సర్కిల్ లేకపోతే ఆ స్టడీ సర్కిల్ని కూడా రైమన్ పీటర్ సార్తోన జీవోను ఇంప్లిమెంట్ చేసుకొని దానికి కూడా జీవోలు లేకపోతే మన జగదీశ్వర్ రెడ్డి గారితోన ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం అంటే ఆ సంవత్సరం సెకండ్ సారి ప్రభుత్వం వచ్చినాక ఇన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అంటే 2 సార్లు టర్ములో మేము సాధించుకున్నది ఒక 3, 4, 5 జీవోలు, తర్వాత కొత్త హాస్టళ్ళు, మెస్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత
ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే నింపోలి అడ్డ గురించి చెప్పాలి కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది.